Good morning, everyone. I am KNVSN Ishwari, working as lecturer in botany in Government Degree College, Pittapuram. Today, let us discuss about binomial nomenclature in this class. ఈ క్లాస్లో మనము ద్వినామీకరణ గురించి తెలుసుకుందాం. Binomial system of nomenclature. Binomial means two names. Nomenclature means naming of plant. All organisms have a scientific name consisting of a genus and a species. Names derived from Latin. Guidelines set by the ICBN, International Code of Botanical Nomenclature. శాస్త్ర నియమానుసారం గుర్తించిన మొక్కకు సరైన పేరు పెట్టడాన్ని నామినిక్లేచర్ అంటారు. ద్వినామీకరణం ప్రకారము ప్రతి మొక్కకు మొదట ప్రజాతి పేరు, తర్వాత జాతి పేరు ఉంటాయి. కన్సిస్ట్ ఆఫ్ ఎ జీనస్ అండ్ ఎ స్పీసీస్. నేమ్స్ డిరైవ్డ్ ఫ్రమ్ లాటిన్. ఈ యొక్క అంతర్జాతీయ వృక్ష నామీకరణ నియమావళి ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామెన్క్లేచర్ ప్రకారము కొత్తగా కనుక్కున్న ప్రతి మొక్కకు నామీకరణం చేసినప్పుడు దాని వర్ణన లాటిన్ భాషలోనే ఇవ్వాలి. ఇట్ ఈస్ నెసెసరీ దట్ ఆల్ ప్లాంట్స్ మస్ట్ బి నేమ్డ్ ప్రాపర్లీ. నామెన్క్లేచర్ ఈజ్ క్లోజ్లీ రిలేటెడ్ టు టాక్సానమీ. The scientific name of plants are based on the Latin language, and these are internationally recognized and accepted as standard names. శాస్త్ర నియమానుసారంగా గుర్తించిన మొక్కకు సరైన పేరు పెట్టడాన్ని నామీకరణ అంటారు. ఇది వర్గీకరణ శాస్త్రంలో ఒక ముఖ్యమైన అంశము. It is true that common names which are familiar in a region can be remembered easily, but these common names are mostly popular only when they are of some importance to us. మొక్కలకు అనేక భాషలలో వేరు వేరు ప్రదేశాలలో వివిధ రకాలైన పేర్లు ఉన్నాయి. వాటిని వ్యవహారిక నామాలు లేదా వర్నాక్యులర్ నేమ్స్ అంటారు. మనకు ఉపయోగపడే మొక్కలకు మాత్రమే ఈ రకంగా పేర్లు ఉంటాయి. కానీ ఉపయోగపడని అనేక రకాల కలుపు మొక్కలకు వ్యవహారిక నామాలు ఉండవు. మెనీ వీడ్స్ అండ్ సెవరల్ అదర్స్ డు నాట్ రిసీవ్ అవర్ అటెన్షన్ యాజ్ దే ఆర్ నాట్ వెరీ యూస్ఫుల్ టు అస్. బట్ ఎ టాక్సానమిస్ట్ రికగ్నైజెస్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆల్ దీస్ ప్లాంట్స్. కానీ ఉపయోగపడని అనేక రకాల కలుపు మొక్కలకు వ్యవహారిక నామాలు ఉండవు. ఉదాహరణకు గడ్డి జాతి మొక్కలన్నిటినీ ఒకటిగానే భావిస్తారు, కానీ వాటి మధ్య గల తేడాలను గుర్తించరు. అంతేగాక ఒకే మొక్కకు వివిధ ప్రదేశాల్లో వివిధ రకాల పేర్లు ఉంటాయి. ఎవ్రీ ప్లాంట్ ఈజ్ స్టడీడ్, నేమ్డ్ అండ్ గ్రూప్డ్ టుగెదర్ టు మేక్ టాక్సానమీ ఏ కంప్లీట్ సైన్స్. In a large country like India, the local name of some of the common plants varies in different regions or states. The Psidium guava is known as Jama in Telugu and Amrut in Hindi. ఇదిగాక ఒకే మొక్కకు వివిధ ప్రాంతాల్లో వేరువేరు పేర్లు ఉంటాయి. ఉదాహరణకు జామ పండును హిందీలో అమృత్ అంటారు, కన్నడంలో సెబీ అంటారు, మరాఠీలో పెరు అంటారు, ఒరియా భాషలో సిజాలి అంటారు. ఒకప్పుడు వేరువేరు మొక్కలకు వ్యవహారిక భాషలో ఒకే పేరు ఉండేది. ఉదాహరణకు జిన్నియా, డాలియా వీటన్నింటినీ బంగాళాబంతి అని అంటారు. The disadvantages of common names are they are localized, they are not definite, and they are not regulated by any authority. Coming to scientific names. Botanists have given scientific names to all known plants. Naming of plants should be according to the provisions of ICBN. కాబట్టి మొక్కలను శాస్త్రీయంగా పరీక్ష చేయకపోవటం వల్ల
వివిధ జాతులకు ఒకే పేరు ఉండడం కానీ లేదా ఒకే మొక్కకు వివిధ రకాల ప్రాంతీయ నామములు ఉండడం కానీ జరుగుతుంది. అందువల్ల వీటిని అన్ని దేశాలలోనూ అన్ని ప్రాంతాలలోనూ వృక్ష శాస్త్రజ్ఞులు గుర్తించడానికి వీలుగా శాస్త్రీయనామములు ఉండాలి. మొక్కలన్నిటికీ శాస్త్రీయనామములు ఒక్కసారిగా ఇవ్వబడలేదు. The name of the plants should be according to the provisions of ICBN. Scientific names had their origin as common names used in ancient Greece. They were rendered into Latin by Pliny and other Roman authors. Some of the scientific names which are originated as Latin common names are Salix, Betula, Alnus. మొక్కలన్నింటికీ శాస్త్రీయనామములు ఒక్కసారిగా ఇవ్వబడలేదు. దీనికి చాలా చరిత్ర ఉంది. మొదట్లో ప్లైనీ ఇతర రోమన్ శాస్త్రజ్ఞులు మొక్కలకు లాటిన్ భాషలో పేర్లు పెట్టారు. ప్రస్తుతం మనకు తెలిసిన ఫైకస్, పైరస్, రూబస్, రోజా లాంటి ప్రజాతుల పేర్లు సామాన్య లాటిన్ పేర్ల నుండి వచ్చినవే. రోమన్ సామ్రాజ్యం క్షీణించాక కూడా యూరోప్లో విద్యావంతులందరూ లాటిన్ భాషనే ఉపయోగించేవారు. తర్వాత లాటిన్ భాష నుండి ఇటాలియన్, ఫ్రెంచ్, స్పానిష్ భాషలు పరిణామం చెందాయి. ఈ కారణం చేతనే మొదటి నుండి చాలా మొక్కలకు లాటిన్ భాషలోనే పేర్లు ఇవ్వబడ్డాయి. అందువల్ల కొత్తగా కనుగొనబడే మొక్కలకు కూడా లాటిన్ పేర్లు ఇచ్చి తీరాలి. అంతర్జాతీయ వృక్ష నామీకరణ నియమావళి ICBN ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామెన్క్లేచర్ ప్రకారము ఒక కొత్తగా కనుగొన్న మొక్కకు నామీకరణ చేసినప్పుడు దాని వర్ణన లాటిన్ భాషలో ఇవ్వాలి. ఈ వర్ణన అంతర్జాతీయంగా వ్యాప్తిలో ఉన్న పత్రికలో, జర్నల్ లేదా పుస్తకంలో ప్రచురింపబడాలి. బైనామియల్ సిస్టమ్. Herbalists of 16th century adapted classical names, but sometimes to distinguish different species of a genus, they made name of a plant too long. Bahin named a plant as Caryophyllum saxatilis umbellatus corymbus, which means that it is a caryophyllum that grows in rocky places with grass-like leaves and flowers in umbellate corymbs. ద్వినామీకరణము. హెర్బలిస్టుల కాలంలో మొక్కలకు చాలా పొడవాటి లాటిన్ పేర్లు ఉండేవి. ఇవి ఆ మొక్క లక్షణాలను సూచిస్తూ ఉండేవి. ఉదాహరణకు క్యారియోఫిలం సాక్సాటిలిస్ అంబెల్లాటిస్ అనేది ఒక మొక్క పేరు. ఇది రాళ్ళ గుట్టల్లో పెరుగుతుంది. గడ్డి లాంటి ఆకులతోనూ గుచ్చముల వంటి కొరింబు విన్యాసంతోనూ ఉన్నట్లు సూచిస్తుంది. ఈ రకంగా బాహిన్, టర్నఫోర్ట్ లాంటి శాస్త్రజ్ఞులు పొడవాటి లాటిన్ పేర్లు పెట్టారు. వీటిని గుర్తుంచుకోవడం చాలా కష్టం. తరువాత లిన్నెయస్ తను రచించిన స్పీసిస్ ప్లాంటారంలో అన్ని మొక్కలకు ద్వినామీకరణను వర్తింపచేశాడు. కాబట్టి మొక్కలకు వృక్షశాస్త్రీయ నామములు ప్రారంభం కావటం 1753తో ప్రారంభమైనట్లు భావిస్తారు. ఇది క్లాసిఫికేషన్ హైరార్కీ. ఫస్ట్ వచ్చేది అగ్రభాగంలో ఉండేది కింగ్డమ్, లాస్ట్లో ఉండేది వెరైటీ. Later botanists tried to shorten the names. Although G. Bahin, Gaspard Bahin, laid the foundation for binomial nomenclature, it was Linnaeus who established it on a firm ground in his book Species Plantarum, published in 1753. This is the beginning of the present system of scientific nomenclature.
తర్వాత లిన్నేయస్ తను రచించిన స్పీసిస్ ప్లాంటారంలో అన్ని మొక్కలకు ద్వినామీకరణను వర్తింపచేశాడు. కాబట్టి మొక్కలకు వృక్షశాస్త్రీయ నామములు ప్రారంభం కావటం 1753తో ప్రారంభమైనట్లు భావిస్తారు. అకార్డింగ్ టు ద బైనామియల్ సిస్టమ్, ఏ ప్లాంట్ హ్యాస్ This is the beginning of the present system of scientific nomenclature. కాబట్టి మొక్కలకు వృక్షశాస్త్రీయ నామములు ప్రారంభం కావటం 1753తో ప్రారంభమైనట్లు చెప్పవచ్చు. అకార్డింగ్ టు ద బైనామియల్ సిస్టమ్, ఏ ప్లాంట్ హ్యాస్ 2 epithets followed by a citation of the author's name. Example, Annona squamosa Linn. Annona is the generic name and squamosa is the name of the species. ద్వినామీకరణం ప్రకారము ప్రతి మొక్కకు మొదట ప్రజాతి పేరు, తర్వాత జాతి పేరు, దాని తర్వాత కర్త పేరు అంటే ఆథర్ పేరు ఉంటాయి. ఉదాహరణ అనోనా స్క్వామోసా లిన్, LINN. అంటే దీనిని వ్యవహారిక భాషలో సీతాఫలం అంటారు. అలాగే అజాడి రక్తా ఇండికా ఏ జస్, దీనిని వ్యవహారిక నామము వేప అంటారు. ఈ యొక్క అనోనా స్క్వామోసా వీటిలో అనోనా అనేది, అంతేకాకుండా అజాడి రక్తా ఇండికాలో అజాడి రక్తా అనేవి జెనరిక్ ఎపిథెట్స్ అంటే ప్రజాతుల పేర్లు. ఇవి పెద్ద అక్షరాలతో ప్రారంభం అవ్వాలి. ద జెనరిక్ నేమ్ షుడ్ బీ Annona is the generic name and squamosa is the name of the species. The generic name should begin with a capital letter and specific epithet with a small letter. The person who first publishes the name validly is said to be the author. Author's name is usually abbreviated. Example, Linnaeus ante LINN and cited as the usually specific epithet of the binomial. ఈ అనోనా స్క్వామోసాలోని, అంతేకాకుండా అజాడి రక్తా ఇండికాలో అనోనా మరియు అజాడి రక్తా అనేవి ప్రజాతుల పేర్లు అంటే జెనరిక్ ఎపిథెట్స్. ఇవి పెద్ద అక్షరాలతో ప్రారంభం అవ్వాలి. రెండవ పేర్లైనటువంటి స్క్వామోసా అలాగే అజాడి రక్తా ఇండికాలో ఇండికా అనేవి జాతుల పేర్లు అంటే స్పీసిస్ ఎపిథెట్స్ ఆర్ స్పెసిఫిక్ ఎపిథెట్స్. ఇవి చిన్న అక్షరాలతో ప్రారంభం అవ్వాలి. జాతి పేరు తర్వాత ఆ మొక్కను నియమబద్ధంగా మొదటిసారిగా వర్ణించిన కర్త పేరు ఉండాలి. అనోనా స్క్వామోసాకి ఈ చివర లిన్నేయస్ పేరును అంటే LINN అంటే ఎబ్రివేషన్లోని పెట్టాలి. అలాగే ఏ జస్ అనేది ALD జస్సు అంటే అజాడి రక్తా ఇండికాకి చివర ఏ జస్ JUSS అని వస్తుంది. ప్రజాతి జాతి పేర్లను ప్రత్యేక అక్షరాలతో ముద్రించాలి. జెనరిక్ నేమ్, ఇన్ ఏ జీనస్ సెవరల్ స్పీసీస్ విచ్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ ఆర్ ఇంక్లూడెడ్. జెనరిక్ కాన్సెప్ట్ ఈజ్ ఏ వెరీ ఓల్డ్ వన్. All kinds of pines belongs to Pinus. Similarly, all kinds of mango plants belongs to Mangifera and roses to Rosa. They can be recognized even by a layman. The generic name may be after a botanist. Example, Cisalpinia after Cisalpino, Bahinia after Bahin. ప్రజాతి పేరు, కొన్ని ప్రజాతుల పేర్లు కొందరి జ్ఞాపకార్థం ఇవ్వబడ్డాయి. బాహీనియా బాహిన్ సోదరులను, అట్లాగే ఆ శాస్త్రజ్ఞులను గుర్తుకు తెస్తాయి ఈ మొక్కలు. అట్లాగే సెసాల్పినియా, నికోటియానా అనే జాతుల పేర్లు కూడా, ప్రజాతుల పేర్లు కూడా శాస్త్రజ్ఞుల జ్ఞాపకార్థం ఇవ్వబడ్డాయి. జెనరిక్ నేమ్స్ మే బీ ఫార్మ్డ్ బై ఎ కాంబినేషన్ ఆఫ్ 2 or more words. Phytelephas, phyta means plant, elephas means elephant. Plant elephant. Endosperm is like ivory. Leucodendron, silver tree with silvery leaves. Leuca means silver, dendro means tree. Phytelephas, దీనిలో ఫైటా అంటే ప్లాంట్, ఎలిఫాస్ అంటే ఎలిఫెంట్. ప్లాంట్ ఎలిఫెంట్, దీని అంకురచ్చదము దంతము వలె తెల్లగా ఉంటుంది. ల్యూకాడెండ్రాన్, సిల్వర్ ట్రీ. ల్యూకా మీన్స్ సిల్వర్, డెండ్రాన్ మీన్స్ ట్రీ.
In some cases, the generic names have their origin in native languages of the countries in which the plants were discovered. Examples are Nilambo from Sri Lanka, Jingo from China, Pandanus from Malaya. కొన్ని ప్రజాతుల పేర్లు అవి కనుగొనబడ్డ దేశాలలోని వ్యావహారిక భాషల నుండి వస్తాయి. ఉదాహరణ, నీలంబో అనే పేరు శ్రీలంక నుండి, జింగో అనే పేరు చైనా నుండి వస్తాయి. కొన్ని 2 గ్రీక్ లేదా లాటిన్ పేర్ల నుండి వచ్చాయి. దానికి ఎగ్జాంపుల్ ల్యూకా డెండ్రాన్. ల్యూకా మీన్స్ సిల్వర్, డెండ్రా మీన్స్ ట్రీ. ఓకే, సిల్వర్ ట్రీ. నెక్స్ట్ వన్ ఈస్ the generic names include those which are mythological or poetic or fanciful. Example, Nymphia water lilies refers to the beautiful water nymphs. కొన్ని ప్రజాతుల పేర్లు పురాణ గాథ నుండి వచ్చాయి. నింఫియా అంటే బ్యూటిఫుల్ వాటర్ నిమ్స్ అని అర్థము. జాతి పేరు, స్పెసిఫిక్ నేమ్. The second part of the scientific name is specific epithet. Specific epithet is generally descriptive. They may be referred to color as rubra ante red, alba ante white. They may indicate the size or habit as gigantia, giant, scandens, climbing, natans, swimming. Jati peru. Second part of the scientific name is the స్పెసిఫిక్ ఎపిథెట్. దీనిలో సెకండ్ పార్ట్ని స్పీసీస్ లేక జాతి పేరు అంటారు. ఈ యొక్క జాతి పేర్లు సమ్టైమ్స్ దే మే ఇండికేట్ ద సైజ్ ఆర్ హ్యాబిట్ ఆఫ్ ద ట్రీ. ఒకవేళ పొడుగ్గా చాలా ఎత్తుగా ఉంటే దాన్ని జైగాన్షియా అంటారు, జైంట్. స్కాండెన్స్ క్లైంబింగ్, నటెన్స్ స్విమ్మింగ్. దే మే ఇండికేట్ ది హ్యాబిటేట్ యాజ్ ఆర్వెన్సిస్ ఇన్ ఫీల్డ్స్. ఆక్వాటికా అంటే ఇఫ్ ద ప్లాంట్ దట్ గ్రోస్ ఇన్ వాటర్ దానికి ఆక్వాటికా అని పేరు వస్తుంది. దే మే డిస్క్రైబ్ ద యూజెస్ యాజ్ సెటైవస్, సోన్ యాజ్ క్రాప్. ఎస్కులెంటస్, హైబిస్కస్ ఎస్కులెంటస్ ఎడిబుల్ అంటే తినడానికి ఉపయోగపడేవి. స్పెసిఫిక్ ఎపిథెట్ మే ఇండికేట్ అదర్ క్యారెక్టర్స్ యాజ్ స్పైనోసా. ఒకవేళ ముళ్ళు మాదిరిగా ఉంటే దాన్ని స్పైనీ నేచర్ అంటారు. ఫ్రాగ్రెన్స్ మంచి సువాసన భరితంగా ఉంటే ఫ్రాగ్రెంట్స్ అని వస్తుంది, ఫ్రాగ్రెంట్. లాంగిఫోలియా, పాలియాల్థియా లాంగిఫోలియా, లాంగ్ లీవ్స్. కొన్నిట్లో జాతుల పేర్లు ఆ మొక్కల లక్షణాలను సూచిస్తాయి. పాలియాల్థియా లాంగిఫోలియా. అట్లాగే కొన్ని మొక్కల పేర్లలో జాతుల పేర్లు వాటి నుండి లభించే వాటిని సూచిస్తాయి. నికోటియానా టొబాకం. నికోటియానా టొబాకం అంటే పొగాకు, దాని నుండి వచ్చేది నికోటిన్. అట్లాగే ఫెరులా అసఫోటిడా ఇంగువ అంటారు, ఫెరులా అసఫోటిడా. They may indicate the region where they are found, such as where they are found Japonica, Japan, Burmani, Burma, Mexicana, Mexico, and Indica, India. కొన్నిట్లో జాతుల పేర్లు అవి పుట్టిన దేశాలను సూచిస్తాయి. అర్జిమోన్ మెక్సికానా, కాక్సీనియా ఇండికా అట్లాంటి పేర్లు. Specific epithet may be formed by a combination of 2 words such as latifolia అంటే broad leaved, పెద్ద పెద్దగా పత్రాలు ఉంటే, గ్రాండిఫ్లోరా లార్జ్ ఫ్లవర్డ్, పెద్ద సైజులో పుష్పాలుంటే దాన్ని గ్రాండిఫ్లోరా అని పేరు వస్తుంది. స్పెసిఫిక్ ఎపిథెట్ మే బీ ఆఫ్టర్ ఏ ఫేమస్ బొటానిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద నేమ్ యూకలిప్టస్ ముల్లేరియానా. యూకలిప్టస్ ముల్లేరియానాలోని స్పీసీస్ నేమ్ ఈస్ ఆఫ్టర్ ముల్లర్. ముల్లర్ అనే సైంటిస్ట్ కనుక్కున్నాడు కాబట్టి స్పీసీస్ పేరు ఆయన పేరు మీద ముల్లేరియానా అని వచ్చింది. స్పెసిఫిక్ ఎపిథెట్ మే ఇండికేట్ ద ప్రోడక్ట్స్ అబ్టైన్డ్ ఫ్రమ్ దెమ్. కొన్ని మొక్కల పేర్లలో జాతుల పేర్లు వాటి నుండి లభించే వాటిని బట్టి వాటిని సూచిస్తాయి. ఉదాహరణ, నికోటియానా టొబాకం
నికోటిన్ వస్తుంది కాబట్టి. తర్వాత థియోబ్రోమా కాకో, ఫెరూలా అసఫోటిడా, ఇంగువ. ఈ విధంగా ద్వినామీకరణ గురించి ఈ టాపిక్ దీంతో ముగిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఇంకో టాపిక్ డిస్కస్ చేసుకుందాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.